మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహగోచరం ఎలా ఉంటుందంటారు వీరికి? కన్యా రాశి వారికి ఈ మాసంలో మొదటి 2 వారాలు చాలా అదృష్టమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ లాభము, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, మానసిక చైతన్యం, విద్యార్థి ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. 3వ వారంలో వీరికి కాస్త సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. అంటే ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. మొదటి 2 వారాలు అత్యుత్తమ శుభయోగాలు ఉంటే 3వ వారంలో సామాన్యమైన ఫలితాలు. అందుకే కొన్ని పొరపాట్లు, స్వయంకృత అపరాధాలు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి చిన్న ఇబ్బందులు వీరికి, అటువంటి ఇబ్బందుల వల్ల వీరు కొంత ఆర్థిక నష్టం పొందుకునే అవకాశం ఉంది. 3వ వారంలో సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం, దాన ధర్మాలు చేసుకోవడం, అలాగే తల్లిదండ్రులను ఎక్కువగా సేవించడం, తల్లిదండ్రులను పూజించడం వల్ల వీరికి ప్రయోజనం బాగా ఉంటుంది. మొదటి 3 రోజులు ప్రమాదకరంగా ఉంది. అంటే 4వ వారంలో మొదటి నథింగ్ బట్ 23, 24, 25 అలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4వ వారంలో మొదటి 3 రోజులు చాలా ఇబ్బందికరం అవుతుంది. అంటే తీవ్ర నష్టం, ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కలహాలు, కుటుంబ కలహాలు, అనవసర ప్రేమ కలాపాలు, దుష్టులతో సావాసం, ఈ అనవసరంగా వాళ్ళతో వెళ్ళేసి ప్రమాదంలో పడడం, దుష్ట సావాసం, దుర్మార్గమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. 100% ఇది గ్యారెంటీ. ఇది నేను ప్రత్యక్షంగా మీకు చెప్తున్న విషయాన్ని మీరు నమ్మకంతో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ చేయబెట్టుకొని ఆలోచించి మాట్లాడండి. అలా మిమ్మల్ని మీరు మోసం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. నష్టము కష్టమే, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళ దెబ్బ గట్టి తగులుతుంది. ఇది కరెక్టే కదా అన్నటువంటి ప్రతి ఆడపిల్ల బాధపడినా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఈ మాసంలో ఆఖరి 4వ వారంలో మొదటి 3 రోజులు మీకు ప్రమాదకరంగా ఉంది. అటువంటి దుష్టులతో మీరు సావాసం చేసినా నష్టపోతారు, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. నేటి సమాజంలో భయంకరమైనటువంటి జరుగుతుందంటే ప్రతి ఇంట్లో దాదాపు నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 90% ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ వీడియోల ప్రభావం, మరి యూట్యూబ్లో కూడా డైరెక్ట్ చెప్తున్నారు, నువ్వు చాలా బాగా ఉంటావు, అందం కనబడతావు, ఒక్కసారి నువ్వు చూపి, ఒకసారి ముఖం చూపి అని తప్పుగా మాట్లాడి మనల్ని నాశనం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీన్ని లొంగిపోయేటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు. ఆఖరి 3 రోజుల్లోనే లంచగొండుగా పట్టుబడే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. అంటే తర్వాత లంచం తీసుకోవచ్చా అనే వ్యక్తులకి ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలుసు కదా, సూటిగా చెప్తాను, బాగుంటుంది. కాబట్టి తర్వాత మంచి మన సమయం జరుగుతున్నప్పుడు లంచం తీసుకోవాలనే ఆలోచన మీకు ఉండదు. అది జాతకం. అంటే బాగాలేనప్పుడు లంచం తీసుకొని చెప్తాను బాగుంది, అంటే బాగున్నప్పుడు లంచం తీసుకోవచ్చా అని అడిగేటువంటి ముష్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఈ విషయం. అటువంటి ముష్టి వాళ్ళకి జాతకం బాగున్నప్పుడు లంచం తీసుకోవాలనే ఆలోచన రాదు, సద్బుద్ధి ఏర్పడుతుందని చెప్తున్నాను. నేను సమాధానం సూటిగా చెప్తా. అవతలోడు ఏమనుకుంటున్నా నాకు అనవసరం. విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పడం, కుండబద్దలు కొట్టడం మంచిది. అంటారు కదా, యథార్థవాది సత్య విరోధి అని అంటుంటారు కాబట్టి దాన్ని నేను రెడీగా ఉంటాను. నేను కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంది. సినిమా రంగంలో వ్యాపారం ఉంది. రాజకీయ రంగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వ్యాపార పరంగా స్వదేశంలో కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారం కానీ, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కానీ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ. కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి 2 వారాల్లో లాభము, సుఖము, సంతోషం, వివాహం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, అంటే ఐవీఎఫ్ ద్వారా కానీ సహజంగా కానీ సంతానం వచ్చేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. మంచి అనుకూలంతో ధన కనుక వస్తువు అనప్రాప్తి ఉంటుంది. శుభకార్యాలు చేసే అవకాశం, ఇంట్లో అనుకూలంత వాతావరణం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంట్లకు కూడా లాభవంతమైన, ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ మాసంలో వీరికి అత్యుత్తమ శుభయోగాలు 2 వారాల్లో వస్తాయి. 3వ వారంలో సామాన్య ఫలితాలు, 4వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కుజుడు యొక్క అనుగ్రహం మీకు ఈ సంవత్సరం, ఈ మాసంలో కుజుడు, శుక్రుడి యొక్క ప్రయోజనం చాలా బలం కాబట్టి జూన్ నెల వీరికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశాలు. మోర్ దెన్ 78% లాభంలో ఉన్నారు వీళ్ళు. గురుగారు, ఈ మాసంలో వీరు ఏదైనా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రథమార్థం
15 రోజులు బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? నిజం. సో ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి వీరు కొత్త వ్యాపారం చేయాలనుకుంటే జన్మజాతకం చూపించుకోవడం మంచిది. ఎందుకంటే గోచారాన్ని బట్టి వ్యాపారం చేయడం అనేది కొంత నేను దాన్ని అంగీకరించను. ఎందుకంటే ఒకసారి వారంలో ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. జన్మజాతకంలో దశ అంతర్దశలు, దశమాధిపతి ఎలా ఉన్నాడు, దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడా, నవాంశలో దశమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి అయిన ఏ గ్రహ దృష్టి ఉంది, ఇవన్నీ జన్మజాతకాన్ని బట్టి తప్ప గోచార ఫలితాలను పట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేసుకోవడం అనేది నేను దానికి అంగీకరించాను. కాబట్టి దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే ప్రథమార్థంలో చేసినా ద్వితీయార్థమైనా మనకు కొంత వ్యక్తిగతంగా మీద ఆధారపడి ఉంటుంది, అది చూసుకోవాల్సిందే. మరి ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందండి? తప్పకుండా కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన ఒకటి అత్యుత్తమైంది. రెండోది అన్నపూర్ణమ్మ వారిని ఎక్కువగా పూజించడం మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే మీరు తప్పనిసరిగా శనేశ్వరుని ఒకసారి బాగా ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తానంటే వీరికి సప్తమ శని కొంత భార్యాభర్తల మధ్య లేనిపోని మానసిక ఉద్వేగాన్ని, కొంత అనారోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా ఈ శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. అందరి రాశుల వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాశుల వారు భగవద్గీత పారాయణం, ఏ రాశి వారికైనా సరే బాగున్నా బాగాలేకపోయినా భగవద్గీత పారాయణం కనుక చేస్తే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఏ అధ్యాయం చదువుతున్నా సరే నథింగ్ బట్ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత. దాని ఎందుకు అందరూ అశ్రద్ధ చేస్తున్నారు. సో పరిహారాలు అడుగుతున్నారు. మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా, ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ భగవద్గీత చదివితే మీకు చాలా మంచి టాలెంటెడ్ అమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు యాంకర్, మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి భగవద్గీత తెలుస్తుంది మీకు. ఒక కెమెరామెన్, నేను ఏ యాంగిల్లో కెమెరా పెడితే అందం కనబడుతుంది, నేను ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ కావాలి, కెమెరామెన్కి పనికొచ్చే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. నేను సమాధానం చెప్తున్న వ్యక్తిగా, ఒక ఈ సీట్లో కూర్చున్న వ్యక్తిగా నేను ఎలాంటి ఫలితాలు చెప్పాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి చెప్పగలిగే టాలెంట్ని భగవద్గీతలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సోఫాలు ఇక్కడ ఉన్నాయి, ఈ సోఫాలు ఈ యొక్క ఇంటికి ఎంత అందాన్ని కలిగిస్తున్నాయి, ఎటువైపు పెడితే మంచి విషయం కూడా ఇంటీరియర్ డిజైన్ చెప్పగలిగే భగవద్గీతలో ఉంది. ప్రతి విషయం నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి విషయంలో సమాధానం నీకు భగవద్గీతలో ఉంది. మరి ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నా నాకు అర్థం కాలే. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదివరకు శవాల దగ్గర పెట్టేది, దాన్ని కేసేశారు కాబట్టి శవాల దగ్గర కానీ శవవాహనంలో కానీ పెట్టడానికి తీసేశారు. కాబట్టి అది శవాన్ని దగ్గర పెట్టే శవగీత కాదు, ఇది నీ జీవిత గీతను మార్చేది అది. కాబట్టి ఎవరైనా సరే భగవద్గీతను నిజంగా చెప్తున్నా, యు జస్ట్ రీడ్ ఇట్, అడాప్ట్ ఇట్, మీకు 100% సక్సెస్ బాగా ఉంటుంది. ప్రతి అధ్యాయంలో దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తానికి ఇప్పటికి అర్థం కాలేదు. యూత్లో అది మీకు పాఠ్యపురాణానికి పెడితే అసలు యూత్లో ఇటువంటి మీ జెన్జీకి అందరికి కూడా ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఒక మంచి మార్పు వస్తుంది. ఇది ట్రస్ట్ 100% చేయండి మీరు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో ఉంటాయి. చచ్చిపోతున్నాడు లేచి కూర్చుంటాడమ్మా, ఇది గ్యారంటీ. అటువంటి బలమైనటువంటి దాంట్లో నియమాలు, నీతి, సంస్కారం దాంట్లో బాగా కనబడుతుంది మనకి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం, ఆనంద సిద్ధిరస్తు.